హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. మీకు తెలుసా మైగ్రేన్ తగ్గడానికి ఎంతగానో ఈ గ్రీన్ గ్రేప్స్ ఉపయోగపడతాయని? అలానే ఇందులో వాటర్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలానే చీము పట్టిన దంతాలు చిగుళ్లను ఈ గ్రీన్ ద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వలన అవి ఆరోగ్యంగా తయారవుతాయి. మరి ఈ గ్రీన్ గ్రేప్స్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వేసవి కాలంలో ఏది తిన్నా ఏది తాగినా కూల్గా ఉంటే బాగుంది అనిపిస్తుంది కదండి. మరి నేనైతే ఈరోజు ఈ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని తర్వాత ఇందులోకి పచ్చ ద్రాక్ష పళ్ళను వేసుకోవాలి. ఈ వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ ద్రాక్ష పళ్ళండి. ద్రాక్ష పళ్ళను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళను ఒక 10 నిమిషాల పాటు ఈ నీళ్ళలో నాననివ్వాలి. ఈ విధంగా 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ ద్రాక్ష పళ్ళను బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఈ ద్రాక్ష పళ్ళ మీద ఫెర్టిలైజర్స్ అలానే పౌడర్లు ఎక్కువగా కొడతారు కాబట్టి వీటిని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వాటర్లో వేసుకొని కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్ని అలానే 2 స్పూనుల వరకు పంచదారని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మబద్దని పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఇవన్నీ కూడా ఫైన్ జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి గ్రేప్స్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని జ్యూస్ అంతా కూడా ఒకసారి వడకెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం జ్యూస్ని వడకెట్టుకోవడం వలన చివర్లో ఏవైనా గ్రేప్స్ తొక్కలుంటే వచ్చేస్తాయండి. మనకి ఇక్కడ జ్యూస్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉన్న అలానే మరీ చిక్కగా ఉన్న జ్యూస్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా వడకెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకుంటే జ్యూస్ అనేది అయిపోయినట్లేనండి. ఇక్కడ నేను ఈ జ్యూస్ని కూల్గా తాగడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ని గ్లాసెస్లో వేసుకొని తర్వాత జ్యూస్ని వేసుకున్నాను. అంతేనండి, ఈ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ని చాలా టేస్టీగా అలానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.